హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనము డిజాస్టర్ మేనేజ్మెంట్లో పార్ట్ 3 డిస్కస్ చేయబోతున్నాం. పార్ట్ 1లో టర్మినాలజీస్ గురించి డిస్కస్ చేసాం బికాజ్ డైరెక్ట్గా వాళ్ళు హజార్డ్ యొక్క మీనింగ్ ఇచ్చేసి అదేంటి అని అడుగుతారు. సో ఖచ్చితంగా వాటిని చూడాలి. సో గో అండ్ వాచ్. సెకండ్ వీడియోలో నేను ఫేజెస్ చెప్పాను, దాంతోపాటు పాలిటీ ఓరియంటల్లో ఒక 2 ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేశాను. ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో ఆల్సో. ఇప్పుడు మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండ్ డిఫరెంట్ అథారిటీస్ అండ్ ఆల్సో ఒక్కొక్క డిజాస్టర్ ఎవరు ఫోర్కాస్ట్ చేస్తారు అనేది కూడా చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఓకే, మనకి ఫస్ట్ ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిన స్టేట్ ఏంటి అంటే గుజరాత్. 2003లో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. ఎందువల్ల తీసుకొచ్చింది? బికాస్ మనకి 2001లో చాలా సివియర్ ఎర్త్ క్వేక్ వచ్చిందండి భుజ్లో. దాన్ని భుజ్ ఎర్త్ క్వేక్ అంటాం. దీనివల్ల ఆ స్టేట్ అనేది ఒక యాక్ట్ తీసుకొచ్చింది, ఫస్ట్ స్టేట్ అనమాట. సో తర్వాత మనం ఇండియా వైడ్ ఒక యాక్ట్ తీసుకొచ్చాము, దాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అని చెప్తాం. ఇది ఎందుకు తీసుకొచ్చామంటే మనకు 2004లో ఇండియన్ ఓషన్లో మనకు ఒక సునామీ అనేది వచ్చింది. దానివల్ల మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అనేది తీసుకొచ్చాం. ఓకే, దీని ద్వారానే మనము నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేవి మనం క్రియేట్ చేసాం. దీంతోపాటు NDMA అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది కూడా తీసుకొచ్చాం. అలానే SDMA కూడా తీసుకొచ్చాం, అంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఇక్కడ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏంటంటే NDMA అనేది ఏ యాక్ట్ ద్వారా తీసుకొచ్చామని అడుగుతారు. NDMAకి ఎవరు చైర్మన్గా ఉంటారు? ప్రైమ్ మినిస్టర్. అలానే మరి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎవరు ఉంటారండి? చీఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ కన్ఫ్యూజ్ అవుతారు. మనకి NIDM అని చెప్పి ఒకటి ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. దీనికి ఎవరు చైర్మన్గా ఉంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికైతే ప్రైమ్ మినిస్టర్ అయితే ఉండరండి, ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో తర్వాత మనకి ఎవరు ఫోర్కాస్ట్ చేస్తారని చూద్దాము. హీట్ వేవ్స్, ఎర్త్ క్వేక్స్, సైక్లోన్స్ ఇవన్నీ కూడా మనకి IMD, ఓకే, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ పూణేలో ఉంది. ఇదైతే మనకి ఫోర్కాస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్లడ్స్ ఎవరు ఫోర్కాస్ట్ చేస్తారు అంటే, ఎవరు వార్నింగ్ ఇస్తారంటే సెంట్రల్ వాటర్ కమిషన్. ఓకే, దెన్ ల్యాండ్ స్లైడ్స్ ఎవరు ఇస్తారు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా కోల్కతాలో ఉంది, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా కోల్కతాలోనే ఉంది. ల్యాండ్ స్లైడ్స్ అది మనకి ఫోర్కాస్ట్ చేస్తుంది. ఓకే, దెన్ డ్రాట్స్ని ఎవరంటే IMD విత్ ICAR అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్. దెన్ ఫారెస్ట్ ఫైర్స్ ఇది ఎవరండి? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉంది అది. సునామీని ఎవరు ఫోర్కాస్ట్ చేస్తారంటే ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉంది. ఇది ఫోర్కాస్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి 2024లో ఒక అమెండ్మెంట్ జరిగింది. దాని ప్రకారంగా మనం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ ది వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ who are preparing for this exam, and also subscribe my channel for more updates.